ఇవన్నీ చికెన్ కర్రీ అండ్ బగారా రైస్కి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. నా ఆనియన్స్ని పేస్ట్ చేసి పెట్టుకోవాలి. ఫస్ట్ బగారన్నం చేసుకుందాం. ఫస్ట్ ఆయిల్ వేసుకొని అల్లం పేస్ట్ అండ్ బగారన్నంకి కావాల్సిన సజీరా, బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగాలు అవన్నీ వేసుకొని కలుపుకోవాలి బాగా. తర్వాత పచ్చికాయలు, క్యారెట్, బీన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. కొంచెం క్యారెట్స్ ఇవన్నీ ఇంకా వెజిటేబుల్స్ ఏవి ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. కొంచెం మిక్స్ కావాలి, కొంచెం అవి బ్రౌనిష్ కావాలి. తర్వాత కర్రీ లీఫ్, పుదీనా, కొత్తిమీర. బగారా అన్నంకి ముఖ్యంగా పుదీనా ఉండాలి. పుదీనా ఉంటే టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ ఉప్పు, టేస్ట్కి తగినట్టు ఉప్పు వేసుకోండి. ఇది రైస్ కాబట్టి కొంచెం తక్కువనే ఉండాలి. నెక్స్ట్ వాటర్ పోసుకోవాలి. ఎన్ని గ్లాస్ బియ్యం పెట్టుకుంటే అన్ని గ్లాసెస్. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ కర్రీ. ఫస్ట్ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకొని ఆనియన్ పేస్ట్, గ్రైండ్ చేసిన పేస్ట్ వేసుకోవాలి. అది కొంచెం బ్రౌనిష్ కలర్ రావాలి. ఆయిల్లో మగ్గాలి ఇది ఆనియన్, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. నెక్స్ట్ అప్పటిలోపు టమాటోస్ కూడా ప్యూరీ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. పచ్చికాయలు, పచ్చిమిర్చి, కొంచెం బిర్యానీ మసాలా, సజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు అన్నీ వేసుకోవాలి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోవాలి కాబట్టి ముందే వేసుకోవాలి. ఉప్పు టేస్ట్కి సరిపడినంత అండ్ టమాటో పేస్ట్ కూడా ఉడకాలి, లేకుంటే పచ్చి వాసన వస్తుంది. అప్పటిలోపు ఇందులో ఇది ఎసరు వస్తుంది కాబట్టి బియ్యం వేసేసుకొని తర్వాత పసుపు, కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత కొంచెం కారం కూడా నూనెలో ఉడకాలి, లేకుంటే కారం ఉడకని టేస్ట్ ఉంటుంది. అవి కొంచెం మగ్గిన తర్వాత చికెన్ వేసుకొని పెట్టుకోవాలి కొద్దిసేపు. ఇట్లా నూనె పైకి తేలినాక కొన్ని వాటర్ వేసుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. గరం మసాలా, చికెన్ మసాలా మేమైతే ఇంట్లో పట్టింది ఇవన్నీ. నెక్స్ట్ టైం ఆ వీడియో కూడా తీస్తా మసాలా పట్టింది. కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలు. ఇది లాస్ట్ బగారన్నం, చికెన్, పెరుగు, ఆనియన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ subscribe to my YouTube channel. It's me, Vaishwa.